మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం రాత్రి అన్నం తిన్న తర్వాత గుమ్మం మీద ఇది చల్లండి చాలు. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కష్టాలన్నీ పోతాయి, కోరినంత ధనం వస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో గడపకు గుమ్మానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఇల్లు అంటే కేవలం 4 గోడల మధ్య ఉన్న ఒక నిర్మాణం మాత్రమే కాదు, అది ఒక దేవాలయం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి ఇంటికి ప్రధాన ద్వారం అనేది లక్ష్మీదేవి ప్రవేశించే ద్వారంగా భావిస్తారు. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే గడపను శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవటం మన ఆచారం. అయితే జీవితంలో ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు మనల్ని వదలవు. సంపాదించిన డబ్బు ఎటు పోతుందో తెలియదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ లేదా అనారోగ్యం వంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మన శాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని చిన్న చిన్న పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా రేపు రాబోయే శనివారం రాత్రి మీరు అన్నం తిన్న తర్వాత నిద్రపోయే ముందు మీ ఇంటి ప్రధాన గుమ్మం మీద ఇది ఒక్కటి చల్లితే చాలు, మీ ఇంట్లోని దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం వల్ల సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి డబ్బుల మూటతో వస్తుంది. మీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి. మరి ఇంతకీ శనివారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కింద ఉన్న కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని భక్తితో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శనివారం రోజున సాధారణంగా వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేస్తూ ఉంటాం. కానీ శనివారం అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం కనుక లక్ష్మీదేవి స్వరూపమైన గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది. సాధారణంగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ ప్రక్రియను నిర్వహించవచ్చు. దీనికోసం మీరు ముందుగా ఒక చిన్న పాత్రలో లేదా గ్లాసులో కొన్ని నీటిని తీసుకోవాలి. ఆ నీరు గంగాజలం అయితే ఇంకా మంచిది, లేదంటే మీ ఇంట్లో వాడే మంచినీటిని తీసుకోవచ్చు. నీరు అనేది శుద్ధికి మరియు ప్రవాహానికి సంకేతం. మన ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తిని అడ్డుకోవడానికి నీరు ఒక కవచంలా పనిచేస్తుంది. ఆ నీటిలో మీరు కొద్దిగా గల్లులుప్పును వేయాలి. ఉప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. సముద్రం నుండి లక్ష్మీదేవి ఎలా ఉద్భవించిందో ఉప్పు కూడా అలాగే లభిస్తుంది. కాబట్టి ఉప్పు ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. ముఖ్యంగా గల్లులుప్పుకు నకారాత్మక శక్తిని లేదా నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉన్న దిష్టిని పోగొట్టడానికి, గ్రహ దోషాలను నివారించడానికి ఉప్పుని మించినది లేదు. నీటిలో ఉప్పు వేసిన తర్వాత అందులో కేవలం 2 చుక్కల పాలు కూడా కలపాలి. పాలు అనేది శుభానికి, తెలుపు వర్ణానికి మరియు చంద్రుని అనుగ్రహానికి సంకేతం. పాలు కలపడం వల్ల ఆ మిశ్రమానికి ఒక రకమైన పవిత్రత వస్తుంది. లక్ష్మీదేవికి క్షీరాభిషేకం అంటే ఎంతో ఇష్టం కాబట్టి పాలను ఉపయోగించటం వల్ల ఆమె అనుగ్రహం త్వరగా కలుగుతుంది. దీని తర్వాత అందులో చిటికెడు కుంకుమను కూడా వేయాలి. కుంకుమ అనేది శక్తి స్వరూపం, సౌభాగ్యానికి చిహ్నం. గడపపై కుంకుమతో అలంకరించటం వల్ల దుష్టశక్తులు ఇంటి లోపలికి రాకుండా అడ్డుకోబడతాయి. కుంకుమ కలిసిన నీరు ఒక రకమైన రక్షణ వలయాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. చివరిగా అందులో చిటికెడు జీలకర్రను కూడా వేయాలి. జీలకర్ర కేవలం వంటల్లో రుచి కోసమే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా దీనికి విశిష్ట స్థానం ఉంది. జీలకర్ర అంటే జీర్ణం చేసేది అని అర్థం. అంటే మన ఇంట్లో ఉన్న సమస్యలను, దరిద్రాన్ని జీర్ణం చేసి శుభాలను ప్రసాదిస్తుంది. పెళ్ళిళ్ళలో కూడా జీలకర్ర బెల్లం పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఇద్దరి మధ్య బంధం బలంగా ఉండాలని. అలాగే ఈ పరిహారంలో జీలకర్రను వాడటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది. ఈ వస్తువులన్నీ కలిపిన నీటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తీసుకుని శనివారం రాత్రి మీరు భోజనం ముగించుకున్న తర్వాత, అంటే ఇంటి సభ్యులందరూ తిన్న తర్వాత నిద్రపోయే ముందు మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళే ముందు మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోవాలి. తల్లి, మా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించి మాకు సుఖ సంతోషాలను, ధన ధాన్యాలను ప్రసాదించు అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని మీ చేత్తో తీసుకొని గుమ్మం మీద మరియు గుమ్మానికి ఇరువైపులా చల్లాలి. గడప మీద చల్లుతున్నప్పుడు మీ ఇంటి లోపల నుండి బయటకు వెళ్ళేటట్లుగా కాకుండా బయట నుండి లోపలికి లక్ష్మిని ఆహ్వానిస్తున్నట్లుగా భావన చెయ్యాలి. ఈ నీరు చల్లటం వల్ల ఆ ప్రాంతం మొత్తం శుద్ధి అవుతుంది. ఉప్పు నెగిటివిటీని తీసేస్తే పాలు మరియు కుంకుమ శుభాన్ని ఆహ్వానిస్తాయి. జీలకర్ర ఆ అదృష్టాన్ని మీ ఇంట్లో బంధిస్తుంది.
మనం నివసించే ఇంటి గడపకు కొన్ని నియమాలు ఉంటాయి. గడప అనేది మహాలక్ష్మి నివాసం ఉండే చోటు అని శాస్త్రం చెప్తోంది. అందుకే గడప మీద కూర్చోవటం, గడప మీద పాదాలు పెట్టి నిలబడటం వంటివి చేయకూడదని పెద్దలు అంటూ ఉంటారు. శనివారం రాత్రి పరిహారం చేయటం వెనుక ఒక బలమైన కారణం ఉంది. శనివారం అనేది క్రమశిక్షణకు, కర్మ ఫలాలకు అధిపతి అయిన శనిదేవుడి రోజు. మన కర్మల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి ఈ రోజు చాలా అనువైనది. అలాగే శనివారం రాత్రి లక్ష్మీదేవి తన సోదరి అయిన అలక్ష్మిని వదిలి భక్తుల ఇళ్లను సందర్శిస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది. ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా, సుగంధభరితంగా, పవిత్రంగా ఉంటుందో వారి ఇంట్లో ఆమె అడుగు పెడుతుంది. మీరు ఈ నీటిని చల్లటం ద్వారా మీ గడపను అత్యంత పవిత్రంగా మారుస్తూ ఉన్నారు. ఈ వాసన మరియు ఈ మిశ్రమం యొక్క శక్తి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. సాధారణంగా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇంట్లోకి లక్ష్మి రావటమే కాదు, వచ్చిన లక్ష్మి నిలవటం ముఖ్యం. చాలామందికి డబ్బు వస్తుంది కానీ వచ్చినట్టే మాయమైపోతుంది. ఇలా జరగడానికి కారణం ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు లేదా కంటి దిష్టి కావచ్చు. మనం ఈ మిశ్రమంలో వాడిన జీలకర్ర మరియు గల్లుప్పు ఆ దిష్టిని పటాపంచులు చేస్తాయి. శనివారం రాత్రి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మరుసటి రోజు ఆదివారం ఉదయం నిద్రలేవగానే మీ గడపను మళ్ళీ మామూలుగా నీటితో కడిగి శుభ్రం చేసుకొని పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆ వారం మొత్తం మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. కేవలం ఒక్క శనివారం మాత్రమే కాకుండా వరుసగా 3 లేదా 5 శనివారాలు ఈ విధంగా చేస్తే మీరు స్పష్టమైన మార్పును గమనిస్తారు. ఆగిపోయిన పనులు సాఫీగా జరగటము, రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందటము, వ్యాపారంలో లాభాలు రావటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇంటి గుమ్మం గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలను కూడా మనం ఇక్కడ చర్చించుకోవాలి. గుమ్మానికి పైన ఇప్పుడు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటో ఉండడం మంచిది. అలాగే గుమ్మం దగ్గర చెప్పులు, చీపుర్లు అస్తవ్యస్తంగా పడేయకూడదు. ఎందుకంటే మనం ఆహ్వానించే దేవతకు మనం ఇచ్చే కనీస గౌరవం అది. చీకటి పడిన తర్వాత ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. అదేవిధంగా రాత్రిపూట గుమ్మం దగ్గర దీపం వెలిగించటం వల్ల కూడా గొప్ప ఫలితాలు ఉంటాయి. ఈ ఉప్పు నీటి పరిహారంతో పాటు మీరు రాత్రిపూట ఒక చిన్న మట్టి ప్రమిదలో ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి గుమ్మం దగ్గర పెడితే మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. లక్ష్మీదేవికి వెలుతురు అంటే చాలా ఇష్టం. చీకటిగా, మురికిగా ఉన్న చోట ఆమె నివసించదు. అందుకే ఈ పరిహారం చేసేటప్పుడు ఇల్లు కూడా కాస్త సర్దుకుని ఉంచుకోవటం మంచిది. ఈ నీటిలో పాలు కలపటం గురించి చాలామందికి సందేహం రావచ్చు. పాలు తక్కువగా ఉన్నా పర్వాలేదా అని అడుగుతూ ఉంటారు. అవును, కేవలం 2 చుక్కలు పాలు అనేవి చంద్రుడికి ప్రతీక. జాతకంలో చంద్రుడు నీచలో ఉన్నా లేదా మనసు అశాంతిగా ఉన్నా ఈ పాల పరిహారం గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ధనం రావాలంటే కేవలం లక్ష్మీ అనుగ్రహమే కాదు, బుధ మరియు శుక్ర గ్రహాల అనుకూలత కూడా ఉండాలి. కుంకుమ శుక్రుడికి, జీలకర్ర బుధుడికి సంబంధించిన అంశాలను కలిగి ఉంటాయి. ఇలా ఈ పరిహారం ఒక విధంగా గ్రహదోష నివారణగా కూడా పనిచేస్తుంది. మన పురాణాల్లో గడపను నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటారు. అయితే అది సంధ్యాకాలానికి రక్షణకు వేదిక. అటువంటి ప్రదేశాన్ని మనం పవిత్రం చేస్తున్నామంటే మన ఇంటి రక్షణ బాధ్యతను ఆ దైవానికే అప్పగిస్తున్నామని అర్థం. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. రాత్రిపూట అన్నం తిన్న తర్వాత గిన్నెలను అలాగే షింకులో వదిలేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. లక్ష్మీదేవికి పరిశుభ్రత చాలా ముఖ్యం. కాబట్టి శనివారం రాత్రి పరిహారం చేసే ముందు వంటగదిని, గిన్నెలను శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గుమ్మంపై చల్లండి. ఇలా చేస్తే ఫలితం రెట్టింపు అవుతుంది. రాత్రి సమయంలో బయట నుండి లోపలికి వచ్చే గాలి కూడా ఈ పరిహారం వల్ల శుద్ధి అవుతుంది. ఆ గాలి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఇంట్లో ఉన్న వారి ఆలోచనలు కూడా సానుకూలంగా మారుతాయి. నెగిటివ్ ఆలోచనలు ఉన్న చోట లక్ష్మి ఉండదు. ధనం అనేది కేవలం ఒక కాగితం ముక్క కాదు, అది ఒక శక్తి. ఆ శక్తిని మనం ఆకర్షించాలంటే మనలో మరియు మన ఇంట్లో ఆకర్షణీయమైన శక్తి ఉండాలి. ఈ నీటి పరిశ్రమం ఆ ఆకర్షణ శక్తిని పెంచుతుంది. మీరు ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా భక్తితో చేయటం ఉత్తమం. పరిహారాలు అనేవి నమ్మకంతో ముడిపడి ఉంటాయి. ఇది చేస్తే నిజంగా డబ్బు వస్తుందా అనే అనుమానంతో కాకుండా నా కష్టాలు తీరడానికి నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని ఆ తల్లి దీవిస్తుంది అనే నమ్మకంతో చేయాలి. ఈ విశ్వం మనం ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా స్పందిస్తుంది. మీరు సానుకూల శక్తిని విడుదల చేస్తే అది తిరిగి మీ వద్దకు ధన రూపంలో, సుఖం రూపంలో వస్తుంది. శనివారం రాత్రి ఈ పని చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు ఏవైనా ఉంటే అవి కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి.
కొన్ని ఇళ్లల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఆ ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులే. ఈ ఉప్పు, కుంకుమ, జీలకర్ర మిశ్రమం ఆ శక్తులను హరిస్తుంది. ముఖ్యంగా ఈ పరిహారం గురించి మరొక విషయం ఏమిటంటే, ఆ నీటిని చల్లిన తర్వాత మళ్ళీ ఆ గడపను వెంటనే తుడవకూడదు. అది రాత్రంతా అలాగే ఉండాలి. ఆ నీటిలో ఉన్న శక్తి గడప లోపలికి ఇంకిపోవాలి. ఆ శనివారం రాత్రి గడప మీద నుండి ఎవరూ బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. అంటే అందరూ ఇంట్లోకి వచ్చిన తర్వాతే ఈ పని చేయాలి. అందుకే అన్నం తిన్న తర్వాత అందరూ పడుకునే ముందు చేయమని చెప్పడం జరిగింది. కొంతమందికి జీలకర్ర చల్లటం వల్ల చీమలు వస్తాయేమో అనే భయం ఉండవచ్చు. కానీ మనం చేసేది కేవలం చిటికెడు మాత్రమే. పైగా అది నీటిలో కలుస్తుంది కాబట్టి అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకవేళ మీ ఇంటికి 2-3 గుమ్మాలు ఉంటే ప్రధాన గుమ్మం అంటే మెయిన్ డోర్కి మాత్రమే ఇది వేస్తే సరిపోతుంది. మన పూర్వీకులు ప్రతి చిన్న విషయానికి ఒక అర్థం, పరమార్థం ఇచ్చారు. గడపకు పసుపు రాయటం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే క్రిమి కీటకాలు రాకుండా ఉండటం. అలాగే ఆధ్యాత్మిక రీజన్ లక్ష్మీ కటాక్షం. అదేవిధంగా ఈ శనివారం రాత్రి పరిహారం కూడా మీ ఇంటి ప్రాణశక్తిని పెంచుతుంది. డబ్బు అనేది కేవలం కష్టపడితేనే కాదు, దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. ఆ అదృష్టాన్నే మనం దైవబలం అంటాం. ఈ దైవబలాన్ని పెంచుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవటమే ఈ పరిహారాల ముఖ్య ఉద్దేశం. స్త్రీలు అయితే ఈ సమయంలో నెలసరి ఉన్నప్పుడు ఈ పరిహారం చేయకూడదు. ఇంట్లో ఉన్న పురుషులు లేదా ఇతర పెద్దలు ఎవరైనా చేయవచ్చు. ఏ పూజ అయినా పరిహారమైనా శారీరక, మానసిక శుద్ధి ఉన్నప్పుడే చేయాలి. ఈ పరిహారం వల్ల కేవలం ధనమే కాదు, ఇంట్లో ఉన్న చికాకులు, పీడకలలు, నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయి. ఉప్పుకు ఉన్న గొప్ప గుణం ఏమిటంటే అది గాలిలో ఉన్న తేమను మరియు నెగిటివిటీని గ్రహించి ఆ ప్రదేశాన్ని ప్రశాంతంగా మారుస్తుంది. మనం చేసే ఈ చిన్న పని వల్ల మన మనసులో ఒక రకమైన ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యమే మనల్ని విజయాల వైపు నడిపిస్తుంది. లక్ష్మీదేవి డబ్బుల మూటతో వస్తుంది అంటే దాని అర్థం మీకు కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మీ అప్పులు తీరడానికి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు రావచ్చు. అంటే ఏదో ఒక రూపంలో ధనం మీ ఇంటికి చేరుతుంది. డబ్బు రావటం ఎంత ముఖ్యమో వచ్చిన డబ్బు దోబరా అవ్వటం కూడా అంతే ముఖ్యం. ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. చాలామంది ఎంత సంపాదించినా హాస్పిటల్ ఖర్చులకు లేదా రిపేర్లకు అయిపోతూ ఉంటుంది. అలాంటి వాటిని ఇది అరికడుతుంది. ఇంటి గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లేటప్పుడు మీ పాదరక్షలు ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి. అవి గుమ్మానికి దూరంగా లేదా ఒక పక్కన అమర్చి ఉండాలి. గుమ్మం ముందు అడ్డంగా చెప్పులు ఉండటం లక్ష్మీదేవిని అవమానించినట్లే. అలాగే గుమ్మం మీద బట్టలు ఆరవేయటం వంటివి కూడా చేయకూడదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ శనివారం రాత్రి ఈ ఉప్పు, పాలు, కుంకుమ, జీలకర్ర కలిపిన నీటిని చల్లండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. పూర్వం నుండి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు ఇలాంటివి చేసేవారు. అందుకే అప్పట్లో ఇల్లు ధాన్యంతో, పశువులతో కలకలలాడుతూ ఉండేవి. ఇప్పటి ఉరుగుల పరుగుల జీవితంలో మనం ఈ మూలాలను మర్చిపోతూ ఉన్నాం. అందుకే మళ్ళీ ఆ సాంప్రదాయాలను పాటిస్తూ మన జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి. శనివారం రాత్రి ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మీరు ప్రశాంతంగా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోండి. రేపు ప్రొద్దున ఒక కొత్త ఆశతో, కొత్త శక్తితో మీ రోజును ప్రారంభించండి. మీరు చేసే ప్రతి పనిలో విజయం కలగాలని ఆకాంక్షిస్తూ ఈ పరిహారం మీ ఇంట్లో సిరి సంపదలను నింపాలని కోరుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి సంపూర్ణ నమ్మకంతో, భక్తితో ఈ శనివారం రాత్రి ఈ చిన్న పనిని చేసి చూడండి. అద్భుతమైన మార్పులు మీ సొంతం అవుతాయి. మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారి ధన, కనక, వస్తు వాహనాలతో తులతూగుతుంది. శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శనివారానికి అధిపతి. కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు, పారిశుద్ధ్య కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు.
కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజనే కాదు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలెయ్యకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టిన, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.